కానీ దానికి మరో కోణం ఉంది. ఎప్పుడైతే ఆడపిల్లలు ఆర్థికంగా నిలబడ్డారో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరి ఆడపిల్లతో మగపిల్లవాడితో సమానంగా ఆడపిల్లలు కూడా పెంచుతున్నారు. కానీ ప్రకృతి విధించినటువంటి కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. అవి సమాజం ఎన్ని తరాలు మారినా మనం ఒప్పుకొని తీరవలసినటువంటి కొన్ని నిజాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక నిర్భయ గురించి కానివ్వండి, ఇంకో చిన్న ఆడపిల్ల గురించి కానివ్వండి, ఏ రోజు పేపర్ చూసినా మనకి 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అత్యాచారాలు జరగకుండా ఏ రోజు పేపర్లో వారికి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లులుగా మనం చేయవలసిందేంటి, మన తోటి స్త్రీలకు మనం ఇవ్వవలసినటువంటి ఆత్మస్థైర్యం ఏంటి అని ఆలోచిస్తే ఈ ఆడపిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా ఎప్పుడైనా తమ కాళ్ళ మీద తాము నిలబడిన తర్వాత ఈ ఆత్మస్థైర్యం అనేది వారు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి, కానీ అహంకారంగా మారకూడదు అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ మధ్య మనం మ్యారేజ్ బ్యూరోస్ చూస్తే ఎక్కువ సెకండ్ మ్యారేజ్ ఆడపిల్లల సంఖ్య కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ అయితే నేను అది విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా నిజం. మరి కేవలం రెండవ పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడపిల్లల కోసం కూడా కొన్ని మ్యారేజ్ బ్యూరోలు పనిచేస్తూ ఉన్నాయి. ఇదే మనం కోరుకుంటున్న సమాజం. ఇందుకు మనం ఏం చేయాలి? నడుస్తున్న చరిత్ర గురించి కానీ, నాశనం అవుతున్న వ్యవస్థ గురించి కానీ నేను మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా నేను చేస్తున్నటువంటి వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, మనము పిల్లలను పెంచే తీరులో మనం తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో అదే వాటి సమాజంలో తలెత్తుకు నిలబడడానికి, మనం తల ఎత్తి మనల్ని నిలబెట్టేలా చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక చిన్ననాటి నుంచి ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా పెంచుతాము. ఆత్మస్థైర్యాన్ని దూరిపోతాం, కానీ అహంకారాన్ని కాదు. ఇది మనందరూ కూడా మన తోటి తల్లులకు కూడా చెప్పాల్సినటువంటి విషయం. మరి ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలి, అబలలు కారాదు సబలలు కావాలి. తమకు ఎదురయ్యే ఆపదను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఆడపిల్లలకు మనం ఊరిపోయాలి. అదేవిధంగా మగపిల్లల్లో కూడా మరి ఆ మగపిల్లవాడిని పెంచుతుంది ఒక స్త్రీ, ఆడపిల్లని పెంచుతుంది ఒక స్త్రీ. కానీ మగపిల్లలు ఒక ఏజ్ దాటిన తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. ఇంట్లో ఉన్న చెల్లిని ఒక రకంగా చూస్తున్నారు, బయట ఉన్నటువంటి అమ్మాయిని ఒక రకంగా చూస్తున్నారు. ఈ పద్ధతి మారేందుకు తల్లి దగ్గరే మొదటి బీజం పడాలి. కనుక మరి ఆడపిల్లలకు మనం ఎలాగైతే ఆత్మస్థైర్యాన్ని నూరిపోసి ఆపద ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తున్నామో, అలాగే మగపిల్లవాడు కూడా బయటకు వెళ్ళినప్పుడు సంస్కారయుతంగా ప్రవర్తించి మరో ఇంటికి ఆడపిల్లకు ఆపద తెప్పించే పనిముట్టు కారాదు అనేది మనందరం కూడా గ్రహించి అందుకు అనుగుణంగా మగపిల్లల పెంపకంలో మనం జాగ్రత్త వహించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నా కోడలు నాకు ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు అయితే మా బాబు మ్యారేజ్ అయ్యి నా కోడలు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రశంస ఏంటంటే, అత్తమ్మ మీరు అందరు మగపిల్లలాగా మీ అబ్బాయిని పెంచలేదు అని. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేస్తాడు, అవసరమైతే చిమ్ము పట్టుకుని ఇల్లు ముడుస్తాడు, వంట చేస్తాడు, తన నిద్ర లేవడం ఆలస్యమైతే వంట చేస్తాడు, బయట పనులు చూస్తాడు. ఇంట్లో ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది నేను ఒక పిల్లవాడిని కనుక చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే వివక్ష లేకుండా నాకు ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని అదే విధంగా పెంచాను. సో అలా మగపిల్లవాడు అని ప్రత్యేకంగా చూడకుండా పిల్లల్ని పిల్లలుగా మనం ప్రేమించగలిగి, పిల్లల్ని పిల్లలుగా మనం చూడగలిగింది ఇద్దరు ఒకే రకంగా పెరుగుతారు. ఇంట్లో తన చెల్లిని ఎలాగైతే ప్రేమిస్తాడో అదే చెల్లిని బయట అబ్బాయి ఎవరైనా ఏమైనా అంటే ఎంతగా మరి కోపం వస్తుందో, అదే మరో ఇంటి ఆడపిల్లలు తాను కామెంట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి అమ్మాయి మనసులో అమ్మాయికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మనసులో ఉత్పన్నం అవుతుంది అనేది మన అబ్బాయి గ్రహించేలాగా మన పిల్లల పెంపకం తీరు మరి ఉండాలి. ఇందుకు మనందరం కూడా కృషి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళం. ఈరోజు మరి సమాజ పరిస్థితి ఎలా అయిందంటే, కొంచెం దిగువ స్థాయికి వెళ్తే మగవాడు కొన్నాడు పనిచేస్తాడు, వివాహం అవుతుంది, అతనికి జోదోడు బాధోడుగా ఉండడానికి ఆ అమ్మాయి ఏ ఇంటి పనికో ఇళ్లలో పనిచేయడానికో లేదా ఫ్యాక్టరీలో పనికో వెళ్ళడం మొదలు పెట్టగానే ఇతను మిత్రుడు అయిపోతాడు. ఆ అమ్మాయి సంపాదించి తీసుకొచ్చిన దాన్ని ఖర్చు పెట్టడానికే పరిమితం అవుతాడు. నేను సాధారణంగా నాకున్నటువంటి 2 వ్యాపకాలు, ఒకటి పుస్తకాలు చదువుతాను, 2 సమాజాన్ని చదువుతాను. అంటే ఒక ఆటో ఎక్కినా, ఒక బస్సులో ఉన్న ప్రక్కన ఉన్న వాళ్ళని పలకరించడం, మరి
వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకోవడము. దీని ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్త ఆ విధంగా చేయడం చాలా సహజం అన్నట్టుగా అలవాటు పడిపోయారు. అంటే మా పిల్లలు ఏదైనా తింటారు కదా, నెలకి ఎన్ని కేజీలు నూనె వాడతావు అని మా పని అమ్మాయి అడిగితే 2 కేజీలు నూనె వాడతానమ్మా. అదేంటమ్మా అంత ఎక్కువ నూనె వాడడానికి ఆర్థిక అంటే డబ్బులు సరిపోతాయనంటే, పిల్లలు ఎలాగోలా తింటారు, మా పిల్లలు సర్దుకుంటారు, కానీ మా ఆయన మాత్రం అసలు సర్దుకోడు. నూనె లేదేంటి, పచ్చిగా చేశారంటే దీంట్లో నూనె ఎక్కడ కనపడుతుందని కొడతాడు. మరి మీ ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడమ్మా, వారానికి 2 సార్లు పనికి పెడతాడు, తీసుకొచ్చింది తాగేసి ఇంటికి వచ్చి నన్ను కొడతాడు. మరి ఎప్పుడైనా నువ్వు గట్టిగా అడిగావా? మా అత్త ఏమన్నదమ్మా, ఒకవేళ మా ఆయన నేను ఏదన్నా అంటే మా అత్త మా ఆయనకి సపోర్ట్ వస్తుంది, ఇక నేనేం మాట్లాడతానమ్మా. కనుక భర్త ఏం చేసినా దానికి అలవాటు పడుతుంది. కానీ ఆ స్త్రీ ఆ విధంగా ఉండడం మూలంగా, ఆ ప్రభావం పిల్లల మీద పడడం మూలంగా మరో తరం నాశనం అయిపోతుంది. ప్రభుత్వాల పనితీరు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ త్రాగుడు ఈ వ్యసనాన్ని ప్రోత్సహించడం మూలంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఎంతో తెలియదు, కానీ తరాలు మాత్రం నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ కూడా వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యువతలకు కూడా చెప్తున్నాను, వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి, వృత్తిగతమైన బాధ్యతలు ఉంటాయి, కుటుంబపరమైన బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనందరం కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. కానీ సామాజిక బాధ్యత అంటే తోటి వారికి సహాయం చేయడమే కాదు, మనని మనం రక్షించుకోవడంలో కూడా ఉంది, మనకున్నటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడంలో కూడా ఉంది. మరి నేను ఇది ఇక్కడ మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా ఉదాసీనంగా ఉంటే సరిపోదు, ఏమనుపాటు అసలే పనికిరాదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మరి ఓటు అనే మన ఆయుధాన్ని కూడా మనం సక్రమంగా ఉపయోగించుకుని నీతి పరులైనటువంటి నేతలను ఎన్నుకున్న రోజున సమాజ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆడపిల్లలకు చదువు ఇవ్వడము, ఆడపిల్లలకు చదువుకు సహాయం చేయడము, పథకాలు ప్రవేశపెట్టడమో కాకుండా విలువల వలువలు వలచి సమాజాన్ని మరి నగ్నంగా నిలబెడుతున్నటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా మనం ఆలోచించి మనందరము కూడా మనం ఇంట్లో కూర్చుంటాము, సమాజ పరిస్థితిని గమనిస్తాము, అన్నీ మాట్లాడతాము, కానీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మన ఓటు హక్కును ఉపయోగించుకోము. మన ఓటు హక్కును మనందరము కూడా సక్రమంగా ఉపయోగించుకున్న రోజున ఈ సమాజంలో మార్పు వస్తుంది. నేతలు ఎప్పుడైతే నీతి కలిగిన వారు అవుతారో పరిపాలన బాగుంటుంది. మనందరము కూడా మరి సక్రమమైనటువంటి సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు వస్తాయి. మనమే కాదు, మన ముందు తరాలు కూడా దీని మూలంగా బాగుపడతాయి. మరి ఇందుకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా ఆలోచించి మనము ఓటు హక్కున్న మన పిల్లలు అందరూ కూడా పోలింగ్ స్టేషన్ వరకు నడిచి వెళ్ళే మోటివేషన్ మనందరూ మనం తెచ్చుకొని ఓటు హక్కుని సక్రమంగా ఉపయోగించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్తే ఏమవుతుందో ఏమనుకుంటారో అని ఆలోచించకుండా చదువు విలువను మరింతగా తెలియచెప్పాలి. అందరినీ చదివించాలి, అందరూ చదవాలి. దీపం తాను వెలుగుతూ ఉండకపోతే మరో దీపాన్ని వెలిగించలేదన్న మహాత్ముల సూక్తిని మనందరము కూడా ఆచరించాలి. మరి అదేవిధంగా ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది, ప్రతి కష్టంలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు ఆశావాది. మరి మనందరము కూడా ఆశావాదులుగా ముందుకు సాగాలని, ఈ సేవా సంఘం ద్వారా నడుపుతున్నటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని, పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సోదరి మనందరికీ కూడా, మరి ముఖ్యంగా నేను ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పడం మర్చిపోతే అసంపూర్తి అవుతుంది. నేను ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత తొలినాళ్లలో మంగతాయ మేడం గారి దగ్గర నేను ఒక 4 సంవత్సరాలు పనిచేశాను.
ఆనాడు నేను నేర్చుకున్నటువంటి నిజాయితీ, సమయపాలన, విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటికి కూడా ఆచరిస్తూ మరి మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగిగా నేను పేరు తెచ్చుకోవడానికి నాకు సహకరించినటువంటి, నాకు గురువుగా మరి విలువలు నేర్పినటువంటి మగతాయ మేడం గారికి మీ అందరి ముందు సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా మరొక మాట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సామ్రాజ్యం రాజుల వంతు, సాహిత్యం కవుల వంతు, కర్తవ్యం మనందరి వంతు, సర్వే జనా సుఖినో భవంతు. జోహార్ అగ్నిగుండాన దొంగిన రాణి పద్మిని పాశ్చాత్య దేశం నుండి తరలి వచ్చి తన శక్తియుక్తులను భారతదేశానికి ధారపోసిన అమ్మి డీసెంట్ స్వరాజ్య సిద్ధికై తన సర్వస్వం అర్పించి మహిళా స్ఫూర్తికై చెరసాలకెగిన కస్తూరిబా, మాతృదేశ విముక్తికై పోరాడి తన కలము గలము సమర్పించిన సరోజిని నాయుడు, పరిపాలనా యంత్రాంగ నిర్వహణలో పురుషుల కన్నా స్త్రీలే వినయని చాటి చెప్పిన ఇందిరాగాంధీ, విక్టోరియా మహారాణి, అబలలా కానే కాదు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి వీరాంగనలు, భక్త శబరి, మీరాబాయి, లక్ష్మీబాయి షిండే, గాలి శారదాదేవి, మన కరణం సుబ్బమ్మ గారు, డొక్కా సీతమ్మ వంటి భక్త శిఖామణులు, క్రీడారంగంలో కోనేరు హంపి, సానియా మీర్జా, కరణం మల్లేశ్వరి తమ ప్రతిభా పాఠవాలతో స్త్రీజాతి ఔన్నత్యానికి అర్థం పట్టలేదా? కలం నాటికి నేటికి ఏ దేశమందైనా స్త్రీల సబలను నిరూపింప. ఒక విధంగా పురుషుని కంటే స్త్రీ స్థానమే గొప్పది. భగవన్నామాలను చెప్పేటప్పుడు సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులని ముందు స్త్రీ దేవతనే చెబుతాం కదా. ఇప్పుడు మీకు ఒక తమాషా చెప్పనా? చెప్పు. ఒకసారి స్వామి చరిత్రలో భర్తలను బ్రతికించుకున్న భార్యలున్నారు కానీ భార్యను బ్రతికించుకున్న భర్తలున్నారా అని చమత్కరించారు. ఎంతైనా సాయిమాత మనోహరే. అవునవును. మాతృమూర్తి గురించి తెలుసుకుందాం. మాతృదేవోభవ అని కదా వేదం శాసించింది. మానవత్వంలోని మధుర భావం, దివ్యత్వంలో సరితూగేది మాతృత్వం ఒక్కటే. ముత్యాల మూట కన్న రత్నాల రాశి కన్న ఎంతో విలువైనది కన్న తల్లి ప్రేమ. ముత్యాల మూట కన్న రత్నాల రాశి కన్న ఎంతో విలువైనది కన్న తల్లి ప్రేమ. సన్నజాజి మాల కన్న సంపెంగ పూల కన్న ఎంతో పరిమళమైనది కన్న తల్లి ప్రేమ. సన్నజాజి మాల కన్న సంపెంగ పూల కన్న ఎంతో
తన బిడ్డలను పోషించుకుని రక్షించుకునే నిమిత్తమై తనను తాను అర్పితం కావించుకుంటుంది. విద్యాబుద్ధులు నేర్పి బిడ్డ ప్రయోజకుడయ్యేంత వరకు తన శక్తి సామర్థ్యాలను ధారపోస్తుంది. నేల మీద నడవటం నేర్పడమే కాక జీవితంలో నడుచుకోవాల్సిన విధము నేర్పుతుంది. వేదసారాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసి ఆటపాటల్లో కూడా దైవ ప్రీతిని ఆస్వాదింపచేస్తుంది. అందుకే ఏ బిడ్డకైనా తల్లియుడే ప్రథమ బడి గుడి కూడా. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, జ్ఞానులను, యోగులను, ధార్మిక ప్రవర్తన శివులను రూపుదిద్దగల శిల్పులు తల్లులే అన్నారు స్వామి. కౌసల్య సతి సుక్తి గర్భమౌటను గదా, రాముడు దేవుడై రమణగాంచే, సీతా మహాసాధ్వి చెరగి పెంచుట కదా, కమల నవ కుసులు ఘనులు అగుట, విజయాల రామ చెరగి పెంచుట కదా, వీర శివాజీ పేరుగాంచే, పుత్రలీబాయి రంజిల్లి పెంచుట కదా, గాంధీ మహాత్ముడై ఘనతగాంచే, ఈశ్వరాంబ సాధ్వి ఎత్తి పెంచుట కదా, సత్యనారాయణునకు విశ్వఖ్యాతి కలిగే, ప్రాణికోటి ఈ రీతి పరిమళించే, అహరహమ్మును బ్రోచెడి అమ్మ కంటే, ఆదరం బగు వ్యక్తులు అవని కదలే, అమ్మ ప్రథమాక్షరము ఆదక్షరంబు. స్వామి చిన్నతనంలో మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి కోరిక మేరకు పుట్టపర్తి तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।